వారితో మాట్లాడి తెలుసుకొని ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని కార్మికులకు కళాకారులకు ప్రజా యుద్ధ నౌక తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే పేదల కోసం జీవితం సర్వం త్యాగం చేసిన గద్దర్ అన్న పేరు మీద గద్దర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ని ఒక కళాకారుడి పేరు పెట్టి ఒక పోరాట యోధుడు ఒక విప్లవకారుడి పేరు పెట్టి 10 సంవత్సరాలు ఆగిపోయిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని గొప్పగా నిర్వహించడం ద్వారా ఈ దేశంలోనే పరిశ్రమకు ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేసినాం. మిత్రులారా, ఆనాడు మీ శ్రమతో నంది అవార్డులు సాధించడమే గొప్ప అనుకున్నాం. కానీ మీ శ్రమ వల్ల హైదరాబాదు నగరంలో విస్తరించిన తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులు కాదు, ప్రపంచంలోనే గొప్ప అవార్డైన ఆస్కార్ అవార్డులకి ఈరోజు గుర్తింపు పొందింది. అంటే ఆ శ్రమలో డైరెక్టర్లు నటులే కాదు, దాని వెనుక నిరంతర శ్రమ ఉన్న ఈ కార్మికుల యొక్క శ్రమ ఉన్నది. మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి షూటింగ్ లో ఫైటర్స్ ప్రాణాలు వదులుకుంటే ఈనాడు ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. ఈనాడు తెర మీద మీరు కనిపించరు, 2.5 గంటలు తెర మీద కనిపించే రంగుల రాట్నం, దాని వెనకాల ఉన్న మీ కన్నీటి చరిత్ర ఉన్నది. ఆ విజయం వెనకాల కార్మికుల యొక్క శ్రమ ఉన్నది. ఈనాడు మహిళా కార్మికులు కూడా తమ జీవితాన్ని సర్వాన్ని త్యాగం చేసి ఈనాడు సినీ పరిశ్రమను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మిత్రులారా, మీ కష్టాన్ని తెలుసుకోవాలి, మీకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి, మిమ్మల్ని వీలైనంత మేరకు ఆదుకోవాలి. తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్గా కాదు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి. ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు నేను చెప్పిన మీరు వచ్చినప్పుడు సినీ పరిశ్రమను చిన్న చూపు చూసే సమస్యనే లేదు. ఈనాడు ప్రతివాడు నేను ఐటీ ప్రొఫెషనల్లను హైదరాబాద్ నగరానికి ఐటీ అడ్డాను ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అను ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ఎట్లనో ఫార్మా ఇండస్ట్రీ ఎట్లనో మా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే ప్రాధాన్యత అంతే అవకాశాలను ఇవ్వాలని ఈనాడు నిర్ణయించుకున్నాం. మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ ఈనాడు మనం తయారు చేస్తున్నాం. రాబోయే 100 సంవత్సరాలకి మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడాలి. ఈనాడు అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు, మాకు బెంగళూరు ముంబై ఢిల్లీ పోటీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నిర్మించే అమరావతితో పోటీ అని. మిత్రులారా, మీరందరూ అండగా నిలబడండి. హాలీవుడ్ని ఇక్కడికి తెచ్చే బాధ్యత నాది. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్లతో పోటీ పడే విధంగా మన సినీ పరిశ్రమ మిత్రులు విదేశాలలో షూటింగులు కాదు, అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్ నగరంలో ఇక్కడ షూటింగులు చేసుకునే విధంగా ఇంకా స్టూడియోలను కార్మికులను ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఈనాడు తెలంగాణ రైజింగ్ 2047లో మీకు ఏ విధంగా అయితే ఐటీ పరిశ్రమకు ఒక చాప్టర్, ఫార్మా ఇండస్ట్రీకి ఇంకొక చాప్టర్, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి ఒక చాప్టర్, హెల్త్కి ఒక చాప్టర్ ఎట్లయితే ఉందో ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం కూడా ఒక చాప్టర్ పెడతాం. ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసి ఈనాడు కొత్తగా మనం నిర్మించుకోబోయే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూతవేటు దూరంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం. మనం ఏ విధంగా అయితే హైదరాబాద్లో చిత్రపురి కాలనీ, ఫిలిం నగర్,
కృష్ణానగర్ వెలిసినాయో ఖచ్చితంగా మీకందరికి భారత్ ఫ్యూచర్ సిటీలో మీ పాత్రను మీకు అవసరమైన అన్ని విధాలుగా ఆదుకొని అక్కడ మీరు ఉండే విధంగా చర్యలు చేపడతానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్, డెత్ ఇన్సూరెన్సే కాదు, మా కార్మికులు ఆరోగ్య భద్రత పూర్తి స్థాయిలో తీసుకోవాలని, అనుకోకుండా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబాలను ఆదుకోవాలని. ఇదే కాదు, నేను ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు సూచన ఆదేశాలు ఇస్తున్నా. ఈ కృష్ణానగర్ ప్రాంతంలో 3-4 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి. తక్షణమే నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఈనాడు మీ శ్రమ, మీ త్యాగం, మీ కన్నీళ్లు మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఉదయమే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మంచి లంచ్ పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. ఉదయం మీరు పని మీద వెళ్తే కనీసం మీ పిల్లలు నాష్టైనా చేసిండ్రా, కనీసం ఏమైనా ఒక గ్లాసు పాలు తాగినరా లేదా చూసుకునే పరిస్థితులు మీకు లేవు. అందుకే నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాదు, ప్రతిరోజు వాళ్లకు పాలు ఇచ్చి, ప్రతిరోజు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి, ప్రతిరోజు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు పెట్టి మంచి చదువులను అందించే బాధ్యత నేను తీసుకుంటా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీ పిల్లల చదువుల బాధ్యత నాది. అదేవిధంగా ఈనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ రాత్రి పగళ్ళు కష్టపడడం వల్ల, సమయానికి తిండి లేకపోవడం వల్ల, సమయానికి నిద్ర రాకపోవడం వల్ల నడి వయసులోనే ముసలితనంలో వచ్చే సమస్యలు, ఆరోగ్య సమస్యలు మీ కార్మికులకు వస్తున్నాయి. అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు మీ ఆరోగ్య సమస్యల్ని ఉచితంగా వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈనాడు నిర్మాతలతో మీకు